వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులు జల్దంకి మండలంలో నేటితో ముగుస్తున్నట్లు జల్దంకి తహసీల్దార్ ప్రమీల తెలిపారు. గురువారం బ్రాహ్మణకాక పంచాయతీలోని సచివాలయం ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ భూములు మరియు అగ్రిమెంట్ సమస్యలు ఎక్కువగా వచ్చాయన్నారు. నోషల్ ఖాతాకి సంబంధించి జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని, ఈ సమస్యకు సంబంధించి మీ దగ్గర ఉండే రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు ఆఫీస్ రికార్డులు పరిశీలించి అది పట్టా భూమా లేక గవర్నమెంట్ భూమా చూసి ఖాతా నెంబర్ను మార్చడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వారసత్వ భూములైతే 10 సంవత్సరాల క్రితం రికార్డులను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారసత్వ భూములు అయితే మీ పూర్వీకుల వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయం నుండి ఇప్పటికీ మండలంలోని 6 సమస్యలను పరిష్కరించామని వారు తెలియజేశారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి మాగాని మెట్టగా పట్టాభూమి ప్రభుత్వ భూములుగా చూపిస్తున్న వాటిల్లో 4 సమస్యలు పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఇండ్లా సుధాకర్, టీడీపీ నాయకులు దగుమాటి మాల్యాద్రి, బీజేపీ నాయకులు మారల్ల బ్రహ్మారెడ్డి, ఆర్ఐ శ్రీజ, కమ్మవారిపాలెం టీడీపీ నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ ప్రస్తుతం గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళ గవర్నమెంట్లో మనకి ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ అని చేశారు. 2020 కంటే ముందు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాటిని ఫ్రీ హోల్డ్ చేస్తూ ఒక జీవో పాస్ చేశారు. అంటే 20 ఇయర్స్ అయిపోయిన వీళ్ళకి పట్టాలు ఇచ్చి వీళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక జీవోని పాస్ చేస్తూ గవర్నమెంట్ మనకి ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ అని ఒకటి చేశారు. ఫ్రీ హోల్డ్ డాటెడ్ చేశారు, ఫ్రీ హోల్డ్ ఇనామ్ చేశారు. అవన్నీ కూడా ప్రజెంట్ రీవెరిఫికేషన్ జరుగుతున్నాయి. రీవెరిఫికేషన్ చేస్తున్నారు. మీకు పట్టాలైతే ఇచ్చుంటారు, ఇచ్చినప్పటికీ భూమి స్వభావం ఏముంటుంది, మీరు మేము చెయ్యాలన్నప్పుడు అతను మళ్ళీ ఇంకొక 2 ఎకరాలు మనం ఎక్కించినప్పుడు ఆల్రెడీ డబుల్ అయింది, మళ్ళీ ఇంకొక 2 ఎకరాలు మనం పెంచేస్తున్నాం. అందువల్ల అంటే జిల్లాధికారులు అయితే కరెక్ట్గా ఉన్నదాన్ని కరెక్షన్ చేయడం కోసం అడుగుతున్నారని తర్వాత నాకు అర్థమైంది. అందువల్ల ఏంటంటే మేము కూడా జేసీ గారు చెప్పిన ఆర్డర్ల ప్రకారమే, జిల్లాధికారుల ప్రకారం ప్రతి నోషల్ ఖాతాకి మనం ఎక్కువ టైం ఎక్కడ తీసుకుంటుందంటే ఫుల్ ఎంజాయ్మెంట్ రిపోర్ట్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఎవరైనా కానీ మాది నోషల్ ఖాతా ఉంది అంటే ముందు విలేజ్ సర్వేని, మీ సచివాలయంలోనే ఉంటారు కాబట్టి కాంటాక్ట్ అయ్యి ఆ సర్వే నెంబర్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. ఒక నెంబర్లో 5 ఎకరాలు ఉంది, 5 మంది ఉన్నారో 10 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నా వాళ్ళందరి రిపోర్టు రావాలి. దాంట్లో సర్వే రిపోర్ట్ ఎంత ఉందనేది సర్వే విలేజ్ మొత్తం ఆ సర్వే నెంబర్లో ఉన్న మొత్తం ఎక్స్టెంట్ రావాలి రిపోర్ట్లో మనకి. అది వస్తే మాత్రమే మనం క్లియర్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో పోయిన రిపోర్ట్లు చాలా వెనక్కి వచ్చాయి. మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ రిపోర్ట్ లేదు, చేసి పంపించండి అని. అంటే ఇక ఆ ఖాతా నెంబర్కి సంబంధించి మళ్ళీ కాంట్రాడిక్ట్ రాకుండా ఒకసారి మళ్ళీ వెనక్కి రాకుండా అంటే మనం జిల్లాధికారికి పంపించి ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు అడిగిన దానికి చెప్తున్నాను నేను. అందుకంటే మాకు చాలా కేసులు వెనక్కి వచ్చాయి రిపోర్ట్స్. మీరు ఫుల్ ఎంజాయ్మెంట్ లేదు ఓల్డ్ అడంగల్స్ పెట్టలేదు, ఒక 4-5 సంవత్సరాలు అడంగల్స్ పెట్టలేదు అని అడుగుతున్నారు. అందుకని ముందుగానే వివరిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎవరైనా ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఓపిక్గా ఇన్ని సంవత్సరాలు అడంగలు తీయించుకోవాలి ఆఫీస్లో, అది మేము తీస్తాం. ఎలాగో ఒక్కసారి మీ విలేజ్ సర్వేర్ ఉంటారు కాబట్టి సచివాలయంలోనే కాంటాక్ట్ అయ్యి ఆ సర్వే నెంబర్కి సంబంధించిన ఫుల్ ఎంజాయ్మెంట్ రిపోర్ట్ కంపల్సరీ అవసరం అవుతుంది. అందువల్ల డిలే అవుతుంది ఇదండి నా సలహా అయితే ఇది. అంటే నేను వచ్చినప్పటి నుంచి జలదంకిలో ఎక్కువ కేసులు ఇవే వస్తున్నాయి. మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఒక అవగాహన వచ్చింది వీటి మీద ఏం చేయగలము అని. ఓకేనండి. ఒక్కసారి అంటే మా తరఫున అయితే ఇదే నేను బ్రహ్మారెడ్డి గారు అడిగిన దానికి చెప్పడము. ఎవరన్నా అర్జీలు ఉంటే ఇవ్వచ్చు. అంటే కొద్దిగా 2 డేస్ నుంచి నాకు హెల్త్ ఇష్యూ ఉన్నందువల్ల ఎక్కువ మాట్లాడి వారసత్వంగా వచ్చాయి అని చెప్తున్నారు. ప్రతి విలేజ్లో నాకు ఎక్కువ భాగం ఇవే వస్తున్నాయి. ఇవి ప్లస్ అగ్రిమెంట్లు ఎక్కువ వస్తున్నాయి మనకి. నోషల్ ఖాతాకు వచ్చేటప్పటికి మన దగ్గర తహసీల్దార్ లాగిన్లో ప్రజెంట్ అయితే ఆప్షన్ లేదు కాబట్టి త్రూ ఆర్డీఓ గారి ద్వారా జేసీ గారికి పంపించి జేసీ గారు ఆ నెంబర్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనం రెగ్యులర్ ఖాతా ఇవ్వగలము. కానీ దానికి ఎలా ప్రాసెస్ చేస్తామంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మా ఆఫీస్ రికార్డు ప్రకారం అది పట్టా ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అదొకటి తీసుకుంటాము. రెండోది లేదు మీరు వారసత్వంగా వచ్చింది మాకు అని చెప్తే మాత్రం మా ఆఫీస్ నుంచి సుమారు ఒక 10 సంవత్సరాల రికార్డు వెరిఫై చేసి పంపాల్సి ఉంటుంది జేసీ గారికి. ఒక 10 సంవత్సరాల రికార్డు మీరు వారసత్వం అన్నప్పుడు మీ పూర్వీకులు, మీ తాతలు కానీ మీ నాన్నలు కానీ మీ తండ్రులు ఎవరన్నా వాళ్ళు ఎంటర్ అయ్యారా లేదా అనే ప్రూఫ్ కూడా మనం
జేసీ గారికి పంపిస్తే ఇస్తున్నారు. ఆర్డర్ అయితే జేసీ గారు ఇస్తున్నారు. అంటే ఈవెన్ నేను వచ్చిన తర్వాత సుమారు ఒక 5-6 కేసులు చేశాను రెగ్యులర్ ఖాతాగా మార్చడం. రెండోది క్లాసిఫికేషన్ చేంజ్ చేసుకొని నేను వచ్చాక ఒక 4 ఆర్డర్స్ వచ్చాయి జేసీ గారి దగ్గర నుంచి. అంటే నేను పంపినవి కాదు, నాకంటే ముందున్న వాళ్ళు పంపినవి. నాకు 4 ఆర్డర్స్ వచ్చాయి. అంటే వాళ్ళ భూమేమో పట్టా భూమే, కానీ రికార్డుల్లో ప్రభుత్వంగా పడిపోయింది కొన్ని కేసులలో. కొన్ని ఏమో మాగాణ అయితే మెట్టగా పడిందని చెప్పి గత తహసీల్దార్లు పంపిన రిపోర్ట్లకి ఆర్డర్స్ వచ్చినాయి, మేము ఇంప్లిమెంట్ చేసాం ప్రజెంట్. ఇట్లా జేసీ గారు ఇది ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి ప్లస్ మాగాణి భూమి మార్చండి అని మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు లాగిన్లో కూడా జేసీ గారు లాగిన్లోనే రీఓపెన్ చేస్తారు ఆ నెంబర్ని. అప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాము. అలాంటి నేను వచ్చాకైతే చేశాను. అంటే జేసీ గారు ఆర్డర్ వచ్చిన కేసులు నేను చేశాను. మా దగ్గర నుంచి కూడా సుమారు పంపిస్తున్నాం నోషనల్ ఖాతాని. కాకుంటే ఈ రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీనికి తోడు మనం జిల్లాధికారికి ఇదొకటి మెయిన్. ఎందుకంటే అంటే ఇది అసలు ఎందుకు అడుగుతున్నారు అనేది నేను ఒకసారి కలెక్టరేట్లోనే కనుక్కున్నాను. ఎందువల్ల అవుతుందంటే ఆర్ఎస్ఆర్ ప్రకారం ఒక సర్వే నెంబరు ఒక 5 ఎకరాలు ఉంటే మన వెబ్ల్యాండ్ రికార్డుల్లో దాన్ని భిన్నాలు పెట్టేసి ఆల్రెడీ 7 ఎకరాలు 8 ఎకరాలు ఎంటర్ అయిపోయి ఉంటుంది. అందువల్ల జిల్లాధికారులు ఏం చేస్తున్నారంటే ఒక భిన్నంకి మనం నోషనల్ ఖాతా ఉంది తీసేయండి అని అడిగినప్పటికి కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అడుగుతున్నారు. ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆ సర్వే నెంబరు మొత్తం ఎక్స్టెంట్ ఎంత, అంత ఎక్స్టెంట్లో ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎక్స్టెంట్ కంటే డబుల్ ఎక్కేసి రోజుల లోపల ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాము. మేము చేసిన దానికి ఇస్తాము. మేము మీరు ఇచ్చిన అర్జీ మీద ఇలా ఈ యాక్షన్ తీసుకున్నాము. లేదు జేసీ గారికి నోషనల్ ఖాతానే ఉందనుకోండి, నోషనల్ ఖాతాకి మేము జేసీ గారికి ఫలానా తేదీ ఫలానా లెటర్ పంపించున్నాము, అది రాగానే మీ సమస్య క్లియర్ చేస్తాము అని ఇన్ డీటెయిల్గా మీరు ఏం అడిగారో ఆ సమస్యకి పరిష్కారం అయితే మీకు రిటర్న్గా ఇస్తామండి. మేము 45 డేస్లో, ఈ రోజు నుంచి 45 డేస్లో మీరు అడిగిన ప్రతిదానికి రిప్లై ఇస్తాం. చేయలేని పక్షంలో మేము ఎందుకు చేయలేమో కూడా మీకు రిటర్న్గా ఇస్తాము. థ్యాంక్ యూ. అనేది ఏర్పాటు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే సదస్సు ఎంత ఇంపార్టెంట్గా ఏర్పాటు చేస్తున్నారో, రైతులు మన మండల ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగినా కూడా కొన్ని సమస్యలు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఎందువల్లంటే నా కళ్ళెదుటే కొంతమంది రైతులు ఆడ కలెక్టర్ ఆఫీసులో ఇస్తే మీకు పరిష్కారం అవుతుంది అంటున్నారు. కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన పాట మండలానికి పోండి మీకు అవుద్దే అంటున్నారు. మళ్ళీ మండలానికి వస్తున్నారు. మండలానికి వస్తే ఇది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు క్లియర్ చేయాలా, కాబట్టి మీరు అక్కడ అర్జీ ఇవ్వాలా అని చెప్పి చెబుతున్నారు. కానీ మళ్ళా అడిగిపోతున్నారు. ఈ విధంగా 3-4 సార్లు తిరిగినా కూడా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు. అసలు ఎందుకు కావటం లేదు, అది ఎందువల్ల మధ్యలో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ తరాల నుంచి వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ స్వాధీనంలో ఉండే భూమిని కూడా ఎందువల్ల మధ్యలో రికార్డు మారుతున్నాయి అనేది ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు ఆలోచించాలి. ఎందువల్లంటే రైతులు వాళ్ళు పండించే పంటకి గిట్టుబాటు ధర లేకనే ఇబ్బంది పడుతున్నారు, శ్రమ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా రికార్డుల కోసం 10 సార్లు నెల్లూరుకి జలదంకి తిరగాలంటే వాళ్ళు పనులు బాగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఇదిగో ఈ తప్పు వల్ల మీ రికార్డు ఈ విధంగా ఉందనేది క్లియర్గా చెప్పగలిగితే సమస్య లేకుండా ఉంటుంది. కేవలం ఆడ కలెక్టర్ ఆఫీసు మండల ఆఫీసు ఈ విధంగా తిరిగినందువల్ల ఆ సమస్య లేకుండా పోతుంది. కాబట్టి అటువంటి సమస్య రాకుండా ఆ రికార్డు ఏ విధంగా ఉంది అనేది ఊర్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేదా సర్వే చేసుకోవచ్చు. ఆ విధంగా అన్ని రికార్డులు ఇచ్చినా కూడా అవి కావటం లేదు. ఎందువల్లంటే అసలు నోషనల్ ఖాతా అనేది మన జిల్లాలోనే చాలా సమస్యగా ఉంది. అసలు నోషనల్ ఖాతా మధ్యలో ఎందుకు ఏర్పడింది? మొదటి నుంచి లేదు. మొదటి నుంచి రెగ్యులర్ ఖాతా ఉన్నాయి కూడా నోషనల్ ఖాతాకి మారిపోయి ఉన్నాయి చాలామంది. అవి ఎందుకు మారినాయో తెలియదు, ఎవరు మార్చారో తెలియదు, రైతులకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి అధికారులు గారు ఎందువల్లంటే ఈ సమస్య 70 సంవత్సరాల నుంచి కానీ 70 సంవత్సరాల నుంచి కానీ భూమి పంచం, అసైన్మెంట్ ల్యాండ్ అని, సీజే ప్లాన్స్ అని, ఆ సీలింగ్ యాక్ట్ అని పంచున్నారు. ఆ భూమి వాళ్ళ తాతల మీద ఉంది, తండ్రుల మీద తాతల మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు కుటుంబం నుంచి పూర్తిగా చనిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు అప్పటికి కూడా ఆ తాతల పేర్లు ఆ తండ్రుల పేర్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి లేదు. వీళ్ళకి కనీసం భూమి ఉందనే కానీ వాళ్ళకి దాని గురించి ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక ప్రభుత్వ పథకాలు వచ్చేదానికి కానీ బ్యాంకులు పెట్టుకునే దానికి కానీ ఏమీ లేవు. వాటిని ఏమైనా ఇప్పుడు మన ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఇస్తే ఆ పేదవారికి ఒకటి నేను అడిగేది ఏంటంటే, ఇది ముఖ్యంగా ఇది ప్రభుత్వం వారికి మీరు ఒకరికి చేయకపోయినా తెలియజేస్తే ఖచ్చితంగా ప్రతి మండలంలో కొన్ని వేల కుటుంబాలు పేదవాడికి ఒక ఎకరా అవుతుంది, వాళ్ళ తాత పేరు మీద ఉందనుకోండి, ఇవాళ రైతు భరోసా ఎవరైతే దాదాపు
20,000 వేస్తున్నారు. పూర్వం పెద్దవాళ్ళు ఉన్న సర్వే నెంబర్లు అన్నీ కూడాను అప్పుడు మాన్యువల్గా ఈఆర్ఓలు కానీ మాకు ఇంతకుముందు మున్సిపులని కవనాలని ఇలా ఉంటుండేవాళ్ళు. అప్పుడు మా సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా మాన్యువల్గా పుస్తకాల్లో కరెక్ట్గా రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. కానీ కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసరికి మేము పెద్దోళ్ళు పిల్లలు వాళ్ళ పిల్లలకు రాసిచ్చినారు భూములు. కానీ అవన్నీ రెవెన్యూ మన డిపార్ట్మెంట్ పరంగా కొన్ని సాల్వ్ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసరికి అవన్నీ మళ్ళీ పెద్దవాళ్ళ పేర్ల మీదకే వెళ్ళి కానీ చేపించుకున్న వాళ్ళ పేర్లు రావటం లేదు మేడం ఆ సర్వే నెంబర్లు. అదొక ప్రాబ్లం ఉంది మాకు మెయిన్. కానీ ఇంతకుముందు మా పొలాల్లో కూడా కొన్ని సుక్కల భూములు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ పొలాలు కూడా చుక్కల భూముల కిందనే వస్తున్నాయి. అవన్నీ ఏమైనా అడిగినా కూడాను జేసీ లాగిన్లోకి వెళ్ళిపోయినాయి అనేది ఒకటి. ప్రతి ఒక్క విషయాన్ని దాన్ని పెడుతున్నారు. ఆ విషయం కూడా మాకు ఏదన్నా కొంచెం తెలియపరచమని తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్ లాగా గవర్నమెంట్ అప్పుడు మాత్రమే అగ్రిమెంట్ చేయగలుగుతాం, ఆథరైజ్ చేస్తారు. అంటే గతంలో అయితే మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. 2018 వాళ్ళ నాన్న కొన్నాడు, ఆయన చనిపోయాడు, కొడుకు చేసుకుంటున్నాడు. కానీ అగ్రిమెంట్ అయినందువల్ల వాళ్ళు ఎంటర్ కాలేదు. కానీ మనకైతే ఇప్పటికి అంటే నేను ఉద్యోగంలోకి వచ్చాక 3-4 సార్లు వదిలేరు అగ్రిమెంట్. స్టేట్ లెవెల్లో కూడా చూస్తారు. ఈ విలేజ్లో ఈరోజు రెవెన్యూ సదస్సు జరిగింది, ఎలాంటి అర్జీలు వచ్చాయి, ఎలాంటి సమస్యలు రైతులకు ఉన్నాయనేది చూస్తారు. అది మేము ఎంటర్ చేయాలంటే మీ ఆధార్ లేకపోయినా ఫోన్ నెంబర్ లేకపోయినా మేము ఎంటర్ చేయలేము. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ వేదికనై ఏర్పాటు చేసుకొని మన ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం కోసం వచ్చినటువంటి మన ఎంఆర్ఓ గారికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు విఆర్ఓ గారికి, సర్వేయర్స్కి, మన సచివాలయ సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి విఆర్ఓ గారు చాలా క్లియర్గా అన్ని మనకు చెప్పారు. మన ల్యాండ్ సంబంధించినటువంటి సమస్యలను ప్రతి సచివాలయంలో అక్కడే ఆన్లైన్ చేసి మీ సమస్యలను సాల్వ్ చేయడానికి పెట్టినటువంటి రెవెన్యూ సదస్సు ఇది. ఇందులో మీరందరూ కూడా సహకరించి వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ రూపంలో వాళ్ళకి ఏమేం కావాలి అన్నీ కూడా ఇచ్చి సహకరించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.